బోర్డ్ మై ట్రిప్ మిత్రులందరికీ నమస్కారం అండి. మన బోర్డ్ మై ట్రిప్ వారు క్రిప్టో పేరు మీద మనకు బిఎంవైటీ కాయిన్ని లాంచ్ చేశారు. ఈ బిఎంవైటీ కాయిన్ అనేది ఇంటర్నేషనల్ దిశగా అడుగులు వేసి అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందింది. మరి ఈ బిఎంవైటీ కాయిన్ కోసం ప్లే స్టోర్లో మీరు వెళ్ళి ఆ ప్లే స్టోర్లో సెర్చ్లో మెటామాస్క్ అని టైప్ చేయండి. ఈ మెటామాస్క్ ద్వారా మన కాయిన్ పొందొచ్చు. ఈ మెటామాస్క్లో ఓపెన్ అని మీరు కొట్టగానే మీకు 12 పదాలు వస్తాయి, 12 వర్డ్స్ వస్తాయి. ఈ 12 వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. వీటిని జాగ్రత్తగా రాసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇథీరియం కనబడుతుంది. కింద ఆప్షన్స్ చూడొచ్చు. ఫస్ట్ది వాలెట్, సెకండ్, థర్డ్ సెర్చ్, ఫోర్త్ వచ్చేసి మనకు బిఎంవైటీ కాయిన్ యాడ్ చేసుకున్న ఆప్షన్. సో ఇక్కడ మిత్రులారా ఫోర్త్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మన బిఎంవైటీ కాయిన్ అనేది ఈక్రాక్స్ బ్లాక్ చైన్తో ముడిపడి ఉంది కాబట్టి సో ఈక్రాక్స్ బ్లాక్ చైన్ సిస్టమ్ డౌన్లోడ్ చేయడం కోసం మన ఇక్కడ సెర్చ్ నెట్వర్క్లో chainlist.org ఎంటర్ చేయాలి. chainlist.org ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ నెట్వర్క్లో ECROX అని మీరు టైప్ చేసినట్లయితే ECROX అని టైప్ చేసినట్లయితే మన ఈక్రాక్స్ బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది మీకు కనపడుతుంది. సో ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ని యాడ్ నెట్వర్క్ అని టచ్ చేసేసి మెటామాస్క్కి మనం యాడ్ చేసుకుంటాం. యాడ్ మెటామాస్క్ అన్నట్లయితే మెటామాస్క్లో మన ఈక్రాక్స్ బ్లాక్ చైన్ సిస్టమ్ యాడ్ అవుతుంది. సో ఆ తర్వాత ఇప్పుడు మనము బిఎంవైటీ కాయిన్ యాడ్ చేయాలి. చేయడం కోసం మళ్ళీ కింద మెటామాస్క్లో కింద 4వ ఆప్షన్ మీరు క్లిక్ చేసి ECROSScan.com అని ఎంటర్ చేస్తే మన బిఎంవైటీ కాయిన్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ ఈక్రాక్స్ చైన్లో లెఫ్ట్ సైడ్ 4 లైన్స్ టచ్ చేసిన తర్వాత టోకెన్స్తో మీరు టచ్ చేస్తే ఇక్కడ మన బిఎంవైటీ కాయిన్ అని కనబడుతుంది. సో ఇక్కడ ఈ బిఎంవైటీ కాయిన్ యొక్క కాంట్రాస్ట్ అడ్రస్ ఉంటుంది. అక్కడ కాపీ అని మీరు టచ్ చేయండి. ఆ కాంట్రాస్ట్ అడ్రస్ని మీరు కాపీ చేసుకొని సో మళ్ళీ వ్యాలెట్లోకి మెటామాస్క్లో కింద ఉన్న ఫస్ట్ ఆప్షన్ వ్యాలెట్లోకి వెళ్ళి అక్కడ ఇంపోర్ట్ టోకెన్స్లో ఈ బిఎంవైటీ కాంట్రాస్ట్ అడ్రస్ని మీరు పేస్ట్ చేసేసి నెక్స్ట్ అని మీరు కొట్టినట్లయితే నెక్స్ట్ మనకు మెటామాస్క్లో మన బిఎంవైటీ కాయిన్ అనేది యాడ్ అవుతుందండి. ఇంపోర్ట్ అని టచ్ చేయాలి. చేస్తే బిఎంవైటీ కాయిన్ అవుతుంది. ఇప్పుడు ఆ బిఎంవైటీ కాయిన్ టచ్ చేస్తే రిసీవ్ అడ్రస్ ఉంటుంది. ఈ రిసీవ్ అడ్రస్లో మన రిసీవింగ్ అడ్రస్ అనేది ఉంటుంది. దీన్ని కాపీ చేసుకుని దీన్ని కంపెనీకి కానీ సీనియర్స్ కానీ పంపించినట్లయితే మీరు INR వాళ్ళకి పే చేస్తే మీకు బిఎంవైటీ కాయిన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుందండి. ఈ బిఎంవైటీ కాయిన్ మళ్ళీ నెక్స్ట్ ఐడి యాక్టివేట్ చేయడం కోసము మెటామాస్క్లో 4వ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ BMYTstaking.com అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్లో బోర్డ్ మై ట్రిప్లో ఉన్నటువంటి ఐడి పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలి. చేసినట్లయితే మన ఐడి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు పైన 00 చూపిస్తుంది కాయిన్స్. మన ఐడి యాక్టివేట్ చేసుకుంటే ఇక్కడ 1000 కాయిన్స్ అనేది మనకి యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూడొచ్చు ఐడి అనేది ఇన్యాక్టివ్లో కనబడుతుంది. మరి ఐడి యాక్టివేట్ చేయడం కోసం లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్స్ మీరు టచ్ చేసేసి కింద స్టేకింగ్ BMYT బై BMYT అని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ 5 బోనస్ ఇక్కడ $5 ఓపెన్ అయి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసేసి స్టేక్ నౌ అన్నట్లయితే మెటామాస్క్లో మీ దగ్గర ఉన్నటువంటి బిఎంవైటీ కాయిన్ ద్వారా ఈ ఐడి అనేది యాక్టివేట్ అవుతుందండి. సో ఇక్కడ కన్ఫామ్ అని ప్రెస్ చేసినట్లయితే సో బిఎంవైటీ కాయిన్స్ ద్వారా 666 కాయిన్స్కి మనకు 50% బోనస్ యాడ్ చేస్తుంది. 333 యాడ్ అయ్యి మొత్తం 1000 బిఎంవైటీ కాయిన్స్ మనకు వచ్చి ఐడి అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. మరి ఐడి యాక్టివేట్ అయిందో లేదో చూడటానికి ట్రీ వ్యూలోకి వెళ్ళి ఆప్షన్స్లో చూసినట్టయితే ఇక్కడ జీనాలజీలో మీ యొక్క ఐడి గోల్డ్ కలర్లో ఉంటుందండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళి సో డాష్ బోర్డ్ మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ 7 డేస్లో మనం గనక మన డైరెక్ట్గా 4 కనుక యాక్టివేట్ చేయగలిగినట్లయితే మీ $10 మీ క్యాష్ బ్యాక్ వస్తుంది. న్యూ జాయినింగ్ కోసం కింద ఈ లింక్ మీరు యూజ్ చేసుకోవాలి. ఈ లింక్ని క్లిక్ చేస్తే న్యూ జాయినింగ్స్ ఈ ఆప్షన్స్ అన్ని మీరు ఎంటర్ చేసి ఇక్కడ లెఫ్ట్ కానీ రైట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, న్యూ ఐడి అనేది రిజిస్టర్ అయిపోతుంది. సో ఈ విధంగా న్యూ ఐడి రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మనం చేయొచ్చు. ఆ తర్వాత మనకి బోర్డ్ మై ట్రిప్లో కమిషన్ రావాలి అంటే బిఎంవైటీ కాయిన్లో కమిషన్ రావాలి అంటే మళ్ళీ మెటామాస్క్లోని BMYTstaking.com ద్వారా మన ఐడి ఓపెన్ చేసేసి అక్కడ
మన ఐడిలో లెఫ్ట్ సైడ్ 4 లైన్స్ టచ్ చేసి మీరు అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మళ్ళీ మెటామాస్క్లోకి వెళ్ళి మెటామాస్క్లో మధ్యలో సెర్చ్ ఆప్షన్స్ క్లిక్ చేసేసి రిసీవ్ అడ్రస్లో మన రిసీవింగ్ అడ్రస్ని కాపీ చేసుకొని ఈ రిసీవింగ్ అడ్రస్ని bmytstaking.comలో అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ వ్యాలెట్లో యాడ్ చేసినట్లయితే ఈ BMYT కాయిన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం విత్డ్రాల్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ పొందుతాం. ఇప్పుడు bmytcoin.comలో మనకు 2 రకాల ఎర్నింగ్స్ ఉంటాయి. ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ ఒకటి, DMC ట్రాన్స్ఫర్. ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ అనేది వీక్లీ వన్స్ 5% మన ఎర్నింగ్స్ నుంచి విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు $888కి 5% $4.4 అనేది విత్డ్రా చేసిన తర్వాత మళ్ళీ 7 days తర్వాత మాత్రమే మనకు విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుందండి. ఎర్నింగ్ అనేది 7 days ఒకసారి చేసుకోవచ్చు. తర్వాత DMC విత్డ్రాల్ అనేది ప్రతిరోజు మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. మన లెఫ్ట్ టీంలో DMCలో, రైట్ టీంలో DMCలో మ్యాచ్ అవటం ద్వారా వచ్చే కమిషన్ని ప్రతిరోజు మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గెట్ OTP ఎంటర్ అన్నట్లయితే ఆ OTP అనేది మన మెయిల్కి వస్తుంది. మెయిల్లో ఇన్బాక్స్లో కనపడకపోతే స్పామ్లో ఉంటుంది, స్పామ్లో లేకపోతే సోషల్లో ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి ఆ OTPని మనం ఎంటర్ చేసినట్లయితే DMC కమిషన్ను ఇమ్మీడియట్లీ మన ఐడిలోకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో ఈ విధంగా విత్డ్రాస్ మనం చేసుకోవచ్చు. ఇది మిత్రులారా, బోర్డ్ మై ట్రిప్ ద్వారా కాయిన్ ద్వారా చక్కని కరెన్సీని పొందొచ్చు. గ్లోబల్ వైడ్గా మనం విస్తరిద్దాం, ఆర్థిక స్వాతంత్రాన్ని పొందుదాం. సో ఇక్కడ నెక్స్ట్ వీడియోలో మరి BMYT కాయిన్ని ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి అనే దాని మనం తెలుసుకుందాం. బట్ ఫ్రెండ్స్, ఇది ఒక చక్కని అవకాశం. మొట్టమొదటి యూటిలిటీ టోకెన్ని మనము ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాం. జై బోర్డ్ మై ట్రిప్, జై